ఈరోజు మా పత్తి చేనుకు వచ్చాము. ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాము రండి. చూడండి ఫ్రెండ్స్, నాకు గేట్ వేసింది అర్థంగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా మామ ఫ్లెక్స్ అయితే పాడైన అనుకో కుమ్ముతాడు మా మామయ్య. మా మమ్మీ కూడా నా చెప్పినది ఒక్కొస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా నాకన్నా ఫస్ట్ పోతుంది. అమ్మో 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 ఇంకా కొట్టేస్తుంది కదా మా మధుమామ. అబ్బా బావి ఎంత వచ్చిందో. అలాగే మేము వచ్చేటప్పుడే ఇక్కడ ఏమైనా ఉంటాయి కావచ్చు అని హార్వెస్టింగ్ కోసం ఇవి తెచ్చుకున్నాము. ఇవి మా పత్తి చేనులకు అయితే మేము వచ్చేసినాం. ఇవి మా టేక్ చెట్లు. 2015లో MGNREGS వర్క్ కింద పత్తి చుట్టూ పెట్టినాం అన్నమాట. వరికి పెట్టినాం కానీ వాటర్ సరిపోక కొన్ని వడ్లైనాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దీంట్లో ఉన్నాయి అన్నమాట. ఇవి ఎండిపోయినాయి ఆల్రెడీ. ఎలా ఉన్నాయి? మేము ఇలానే పండిస్తాము. పట్టించేటప్పుడు ఇదేం చెట్టు? ఇంటికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. అంతసేపు ఇక్కడే ఉంటాయి. వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది వరి. కొన్ని అయినాయి అనమాట వడ్లు. అక్కడ ఇట్లా ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మేము మా బావి దగ్గరికి వెళ్ళిపోతాం. గోంగూరకాయలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఎంత రెడ్గా సేమ్ యాపిల్స్ ఎంత రెడ్గా ఉంటాయి అంత రెడ్గా ఉన్నాయి చూడండి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాము ఫ్రెండ్స్. మా అత్త ఇప్పుడే తీసేసుకున్నాం, మళ్ళీ ఇంటికి వస్తామని. చూసారా, మా అత్తకు కూడా హెల్ప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎంత గట్టిగా ఉన్నాయి, బాగా గట్టిగా ఉన్నాయి. తీయడానికే వస్తలేదు చూడండి. మా బామ్మకి ఎట్లా అట్లా తీసాడు, లేదంటే మా అత్త తీసినది నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. పట్టుకో క్యూట్గా ఉంటాడో తన ఫేస్ చూడండి. స్పెడ్స్ ఏవినా ఉన్నాయి చేతిలో. ఇవి హార్వెస్టింగ్, ఇవి చెప్పాలి కదా ఇవి ఏంటియో. గోంగూర కాయలు అండి. ఆకులు కూడా చూడండి, గోంగూర ఆకులే చూడండి ఇలా ఉంటాయి. తెలుసు, కాకపోతే చూపిస్తున్నా. గోంగూర కాయలేనో మీకు తెలియదు కదా, అందుకే తెంపేసరికి లేట్ అయిపోతుంది. తెంపేసరికి లేట్ అవుతుంది కాబట్టి మేము స్మైలీ టైం వచ్చేసి 2 అవుతుంది ఫ్రెండ్స్. 3 అవుతుంది, నాట్ 3. ఇక్కడ బొబ్బరికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మా అత్త హార్వెస్టింగ్ చేస్తుంది. ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా మేము ఎలా ఉందో ఇలా ఉంటుంది. కింద ఇలా బాగా ఇదంతా. అక్కడ గుట్ట ఉంటుంది, మౌంటైన్. సరే ఎలా ఉందో. మా అత్త ముందట నడుస్తుంది, మా అన్నయ్య మరికి ఇద్దరు నడుస్తున్నారు. ఓకే బాయ్. నో సారీ బాయ్ చెప్తున్నాను. ఇగో ఇంకా వెళ్తున్నాము.